నమస్తే. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది పూర్తయిపోయింది. ఏ మార్పయితే కావాలని ప్రజలు ఓట్లేసిర్రో, ఆ మార్పు నిజంగానే తెలంగాణలో వచ్చిందా? రాలేదా? తెలంగాణ ప్రజలు సాటిస్ఫాక్షన్‌గా ఉన్నారా? లేదా? అసలు మార్పు, మార్పు అని జెప్పి అలవిగాని హామీలిచ్చిర్రు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో. అవన్నీ అమలవుతున్నాయా? లేవా? ఇవన్నీ మాట్లాడదాం. నాతో పాటు అడ్వకేట్ శరత్ కుమార్ గారున్నారు. వెల్కమ్ చేద్దాం. సార్ నమస్తే ముందుగా. నమస్కారం అండి. యాహ్! అనుకున్నట్టుగానే ఆల్మోస్ట్ ఏడాది అయిపోయిందిగ. సో, అన్ని హామీలు పూర్తి జేసినాము. అందరికి న్యాయం జరుగుతుంది మా పాలనలో అని జెప్పి రేవంత్ రెడ్డి అంటున్నాడు. మీ మీ అభిప్రాయం ఏంది? ఏం జరుగుతుంది? మార్పు నిజంగానే వచ్చిందంటారా? ఒక రకంగా ఇది పాలన అనకంటే ఇది ఒక ఆత్మవంచన అంటే బెస్ట్. హ్మ్. ఎందుకంటే పాలనలో గణనీయమైన మార్పు ఏది లేకపోగా హ్మ్. గతంలో ఉన్న పాలన కంటే అధ్వాన్నమైన పాలన ఈ రాష్ట్రంలో తీసుకొచ్చినాడు. హ్మ్. రేవంత్ రెడ్డికి అసలు పరిపాలన అనుభవం లేకపోకటే అహంభావము. హ్మ్. తర్వాత తాను ఏదో పెద్ద గొప్ప హిమాలయ పర్వతం ఎక్కినా అనేటువంటి ఒక భావన. తన చుట్టూ ఉన్న వాళ్ళంతా ఎదవలు, మంత్రులంతా వేస్ట్ గాళ్ళు. హ్మ్. ఆయన తను తానే పెద్ద ఐపీఎస్ ఆఫీసరు, మిగతా వాళ్ళనంతా హోమ్ గార్డ్‌లతో పోల్చి మాట్లాడినటువంటి అతని ఆలోచన విధానం. తర్వాత రెండోదేంటంటే ఆయన మైండ్ కళ్ళు, ముక్కు, చెవులు అన్నీ క్లోజ్ అయినాయి. హ్మ్. ఆయనకి ఎవడి సలహా అనేది ఏది రుచించదు. హ్మ్. తర్వాత అబోవ్ ఆల్ కాంగ్రెస్ భావజాలంతో అతను ముడిపడలేడు. హ్మ్. కాంగ్రెస్‌లో అతను మిస్‌ఫిట్ అనమాట. ఓకే. కబాబ్ మే హడ్డీ జైసా హై. హ్మ్. అంతేగాని హ్మ్. ఆయన కాంగ్రెస్‌లో న్యాచురల్‌గా అతను ఉండలేకపోతున్నాడు. హ్మ్. బేసికల్‌గా అతను ఆర్ఎస్ఎస్ భావజాలతోని హ్మ్. ఏబీవీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన వ్యక్తి. అవును. ఈ ఏబీవీపీ ఇట్లాంటి భావజాలం గల వ్యక్తులు వాళ్ళు ఎంత వాళ్ళ రాజకీయ అవసరాల కోసం నటించినా హ్మ్. వీళ్ళు సహజంగా కాంగ్రెస్ భావజాలంతో ఉండలేరు. హ్మ్. ఎందుకంటే కాంగ్రెస్ భావజాలం అంటే చాలా విశాలమైన హృదయం కావాలి. హ్మ్. అందరిని సమంగా చూసేటువంటి స్వభావం కావాలి. హ్మ్. ప్రేమ, అభిమానాలు కావాలి ప్రజల పట్ల. హ్మ్. ఇప్పుడు ఎంతసేపు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత హ్మ్. వాళ్ళు ఎవరిని దృష్టిలో పెట్టుకొని చేరుతారు? పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ నుంచి ఎంత గొప్ప పార్టీ మాది. తర్వాత ఇందిరాగాంధీ అంటారు, రాజీవ్ గాంధీ అంటారు. హ్మ్. ఇట్లా రకరకాల వ్యవహారాలుంటాయి. ఓకే. ఎంతోమంది మహామహనీయులు ఉన్నటువంటి పార్టీలో హ్మ్. ఈ పొలిటికల్ లిల్లీపుట్ ఇతను. హ్మ్. ఇతనికి ఆలోచన సరళి తక్కువే, కురచాయ్. హ్మ్. ఇతని పోనీ క్యారెక్టర్. హ్మ్. మెయిన్‌గా పొలిటికల్ క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంటు. ఓకే. తన అవసరాలకి ఎంత క్షణంగానైనా అతను పార్టీలు మార్చిన వ్యక్తి. హ్మ్. అలవోకగా అబద్ధాలాడతాడు. ఇప్పుడు నిన్న మాట్లాడిన మాటకు, ఈ రోజున మాట్లాడిన మాటలకు అసలు ఏ రకమైన పొంతన లేదు. హ్మ్. సో, తద్వారా ఏందంటే ప్రజలలో విశ్వాసమే లేదు. హ్మ్. అసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాడు అన్నప్పుడే కాంగ్రెస్ సగం చచ్చిపోయింది. ఓకే. ఆ తర్వాత ఇగ ఆయన పరిపాలన చూసిన తర్వాత మనం చూస్తున్నాం ఇటీవల కాలంలో హ్మ్. ఆయన చేసిన నిర్వాకం గనుక గమనిస్తే, హ్మ్. ఇప్పుడు కాళేశ్వరం విషయంలో ఆయన మాట్లాడిన మాటల ప్రకారంగా హ్మ్. అవినీతిని కక్కించడంలో ఆయన సఫలీకృతం కాలేదు. 1,00,00,000,00,000 కక్కిస్తామని జెప్పిర్రు అప్పట్లో. సరే ఏదో ఆయన తనకెంత వస్తే అంత. హ్మ్. ఒకటేందంటే ఈ మాట అబద్ధం ఆడొచ్చా? ఒక ముఖ్యమంత్రిగా నేను ఇట్లాంటి అబద్ధాలు ఆడితే ప్రభుత్వం మీద దీని ప్రభావం ఏముంటది? ప్రజల నుంచి మనకు విశ్వసనీయత ఉంటదా? హ్మ్. ప్రజల్లో మనకు గౌరవ మర్యాదలు ఉంటదా? అనేది లేదు. హ్మ్. తర్వాత ఏదైతే కాంగ్రెస్ పార్టీ నిరసించిందో, హ్మ్. ఏదైతే ఈ పార్టీ ఫిరాయింపుల వ్యవహారాన్ని హ్మ్. కాంగ్రెస్ ఇష్టపడలేదు. హ్మ్. కాంగ్రెస్ వద్దు అని అన్నా గాని, హ్మ్. ఇతను తనేదో ప్రభుత్వానికి ముప్పుంది అనేటువంటి ఉద్దేశాలతోని అసలు హ్మ్. ఏ కార్యక్రమాలు చేస్తే ప్రజలకు మేలు జరుగుతో అవి తప్ప మిగతా అన్నీ చేసినాడనమాట. ఓకే. సో, ఏడాది పాలన గురించి మనం మాట్లాడితే ఇప్పుడు ఏ ఈ వర్గం హ్యాపీగా ఈ లేరు. చేరికలు కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకొచ్చిర్రు గదా! హైకమాండ్ దీన్ని యాక్సెప్ట్ జేసిందా మనస్ఫూర్తిగా? ఇగ ఇతను హైకమాండ్‌ను ఒక రకంగా మిస్‌లీడ్ చేసినాడు. ఏమని మా హ్మ్. ప్రభుత్వం కూలుతదని. హ్మ్. అంటే గతంలో ఇప్పుడు మధ్యప్రదేశ్‌లో తర్వాత మహారాష్ట్రలో మహారాష్ట్రలో. అక్కడిక్కడ కొన్ని జరిగినాయి కదా ఇన్సిడెంట్సు. అవును. వాటి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు కొంత భయాందోళనలో ఉన్నారు. హ్మ్. ఏది అరే! మరి ఏర్పడిన ప్రభుత్వం త్వరలో ఆదిలోనే కూలిపోతే హ్మ్. కాంగ్రెస్ పార్టీ అనేది దేశంలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పరచగలిగే సత్తా సామర్థ్యం లేదు అనే భావన ప్రజల్లో వస్తే మరీ దారుణమైతది. హ్మ్. సో, కాబట్టి ఈయన బ్లాక్‌మెయిల్‌కి ఈయన చెప్పినటువంటి తప్పుడు సమాచారాన్ని వాళ్ళు కొంత ట్రస్ట్ చేసినారు. ఆ తర్వాత దే రియలైజ్డ్ దట్ దిస్ మ్యాన్ ఈస్ ఓన్లీ ఎన్ ఎంప్టీ టాకర్. హి డజంట్ హావ్ ఎనీ బేస్ అని హ్మ్. ఆ విషయం వాళ్ళు గ్రహించినారు. కానీ రేవంత్‌కి పూర్తి స్వేచ్ఛ హైకమాండ్ ఇచ్చేసింది. అందుకనే సొంత నిర్ణయాలు జేస్తున్నాడు. ఎట్లా పడితే అట్లా పాలన కొనసాగిస్తున్నాడు అనే చర్చ గూడా ఉంది. మీకో విషయం చెప్పన్నా హ్మ్. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఫంక్షనల్ ఫ్లెక్సిబిలిటీ ఇస్తది. కొంత స్వేచ్ఛిస్తది. స్వేచ్ఛ ఇస్తది. హ్మ్. స్వేచ్ఛని వాడుకోవడము, దుర్వినియోగం చేసుకోవడం అది ఆయా నాయకులు కాంగ్రెస్. చేస్తున్న పని. హ్మ్. అంతేగాని కాంగ్రెస్ ముఖ్యమంత్రికి టీఆర్ఎస్ ముఖ్యమంత్రికి మధ్య అసలు చాలా వ్యత్యాసం ఉంటది. హ్మ్. ఇప్పుడు కాంగ్రెస్ మంత్రివర్గంలో ఉండేటువంటి మంత్రులు హ్మ్. నిజంగా అధికారం చెలాయిస్తారు. హ్మ్.
టీఆర్ఎస్లో కూడా మంత్రులు ఉండేది, తమ్ ఇంప్రెషన్ వాళ్ళు ఏడ సిగ్నేచర్ అంటే ఆడబెట్టాలా, అసలు నువ్వు అధినాయకుడితో కలవడమే లేదు. మంత్రివర్గ సహచరులని పేరే కానీ ముఖ్యమంత్రితో తమకు ఇష్టం ఉన్న సందర్భంలోనో తనకు నచ్చిన సందర్భంలో అవసరాల దృష్ట్యా ముఖ్యమంత్రిని కలవడం అనేది చాలా అగమ్య గోచరం కదా. సో ఆ వ్యవస్థకి ఈ వ్యవస్థకి తేడా ఉంటుంది. ఇప్పుడు కొంతమంది మీలాంటి సోషల్ యాక్టివిస్ట్స్ మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ వాళ్ళకేమో 10 ఏండ్లు పట్టింది వ్యతిరేకత రావడానికి. కాంగ్రెస్ వాళ్ళకేమో 10 నెలల్లోనే ఇంత వ్యతిరేకత మూట కట్టుకున్నదని కొంతమంది అనుకుంటున్నారు. వాస్తవమేనా అది? సార్ ఇప్పుడు ఒక విషయం సార్, మనము బయట వెళ్తాం, హ్మ్. ఒక యాదవ్ సోదరు దగ్గరికి పోయి ఒక లీటర్ పాలు తెచ్చుకుంటాం. హ్మ్. ఒక మనం మంచి పాత్రలో పోసి హ్మ్. వేడి చేసి హ్మ్. అట్టనే కాసేపు ఉంచితే సాయంత్రం వరకు ఆ పాలు ఉంటాయి. హ్మ్. మనం పాలను తీసుకొచ్చినాం, ఎట్లా ఏదో ఒక గిన్నె సరిగా ఉందా లేదా చూడకుండా అవే పాలు హ్మ్. తీసుకొచ్చేసి ఒక అంటే హ్మ్. ఓ రకంగా మాలిన్యాలతో ఉన్నటువంటి పాత్రలో మనం వాటి వేడి చేసాం, నిమిషంలో పడిగిపోతాయి కదా. అవును. సో మనమే మిస్‌హ్యాండిల్ చేసినాం కదా అవును. పాలను. హ్మ్. వాళ్ళకి ప్రజా సా విశ్వాసం అన్నా పాల లాంటిదే. హ్మ్. మా కాంగ్రెస్‌కి కూడా ప్రజల విశ్వాసం అంటే పాల లాంటిదే. హ్మ్. సో అవే పాలు హ్మ్. మనము హ్మ్. వేడి చేసినటువంటి యొక్క హ్మ్. గిన్నెను బట్టి అవి మారిపోయినాయి. హ్మ్. వాటి స్వభావం పాలు విరుగుతుపోతాయి. హ్మ్. కాబట్టి ప్రజల విశ్వాసం కూడా నువ్వు చూరగొన్నప్పుడు దాన్ని నిలబెట్టుకునేటువంటి కార్యక్రమాలు చేస్తే అది నిలబడేది. ఓకే. ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికలు హైదరాబాద్‌లో రాబోతున్నాయి. అంటే ఇంకా నోటిఫికేషన్ రాలేదు కానీ, హైడ్రా వల్ల జీహెచ్ఎంసీ మీద ఏమైనా దెబ్బ పడే అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీకి? హైడ్రా ఉన్నా లేకున్నా రేవంత్ రెడ్డి నాయకత్వంతోనే సగం కాంగ్రెస్ చచ్చిపోయింది. ఓకే. విన్నారా? హ్మ్. ఇంగ హైడ్రా ఇతరత్ర కార్యక్రమాలు, హ్మ్. అన్నీ వాగ్దానాల భంగము, ఇట్లాంటి అన్ని క్రియల తర్వాత హ్మ్. అసలు కాంగ్రెస్ ప్రాస్పెక్ట్స్ ఎప్పుడైనా తక్కువే. హ్మ్. సరే ఏదో ఇగ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పరిపాలన ఉంది కాబట్టి నిధులు మేము ఎక్కువ ఇస్తాము, అభివృద్ధికి కృషి చేస్తాం అది ఇది అని ఈయన పొంగనాలు చెప్పినా హ్మ్. చూడాలి మరి. హ్మ్. నాకు తెలిసినంత మేరకైతే హ్మ్. కాంగ్రెస్ ప్రాస్పెక్ట్స్ అంత బాగుంది. ఓకే. ఎందుకు బీజేపీ ఎందుకు వీళ్ళని డిఫెండ్ చేయలేకపోతుందనుకుంటారు? ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం మేమే అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీ అనుకుంటున్నారు. దృష్టిలో కేటీఆర్ పాదయాత్ర అంటున్నాడు, అరెస్ట్ అంటున్నారు. ఇవన్నీ ఇంత ఇంత జరుగుతుంది. కానీ బీజేపీ ఎందుకు సైలెంట్ అయినట్టు? సార్ అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది సార్ బయట? మీరనుకుంటున్నారు బీజేపీ ఒక వేరే పార్టీ, కాంగ్రెస్ ఒక వేరే పార్టీ, బీఆర్ఎస్ ఒక వేరే పార్టీ అని. హ్మ్. వీళ్ళంతా దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్టు వీళ్ళందరూ కులంతోని, మతంతోని, గోత్రాలతోని, ఓకే. బాంధవ్యంతోని ముడిపడి ఉన్నవాళ్ళు. ఇక్కడ వీలు కాదు కాబట్టి ఇక్కడ ఇంతమందిని అకామిడేట్ కావాలని ఇంకో పార్టీలో చేస్తారు, ఇంకో పార్టీలో చేస్తారు గిట్లే. అంతే ఓకే. తప్ప హ్మ్. ఇతరత్వం లేదు. అసలు ఓకే. బీజేపీ అనేది బీజేపీ పాలనలో ఉన్నటువంటి హ్మ్. కిషన్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డితో ఉన్న సన్నిహిత సంబంధం అనుకోండి, బంధుత్వం అనుకోండి, ఇతర కార్యాల వల్ల అతను రేవంత్ రెడ్డికి నష్టం జరిగే పని ఏది జరగనీయడు, జరగదు. ఓకే. అసలు బండి సంజయ్‌ని మార్చిన కారణమే అది గదా. ఓకే. సో, ఇప్పుడు వచ్చినా గాని ఇప్పటికి గూడా ఏమన్నా ఉందా? ఆయన మొన్న గెలుచునా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి హ్మ్. లోపాయకారిగా మద్దతు ఇవ్వకపోతే కిషన్ రెడ్డి ఎంపీ అయితాడా సికింద్రాబాద్‌లో? ఓకే. చెప్పండి ఒక సో, ప్రశ్న. దీని వెనక ఖచ్చితంగా రేవంత్ డెఫ్ ఉన్నాడంటారు మీరు. 100% వాళ్ళకి ఒక పళ్ళెరంలో పెట్టేసేసి 6 సీట్లు బీజేపీ చేతిలో పెట్టినాడు. కానీ ఎవరైనా మా పార్టీ గెలవాలి, మా పార్టీ ఎక్కువ సీట్లు గెలవాలి, మెజారిటీ మేమే గెలవాలి, అధికారం మాదే రావాలని చూస్తారు గానీ, అపోనెంట్ క్యాండిడేట్‌ని ఎట్లా గెలిపిస్తారు? అంటే క్షుద్ర రాజకీయాలు అనేది తెలుగుదేశం పార్టీలో ఆయన నేర్చుకున్నాడు. హ్మ్. అంటే తన వాళ్ళనే బొత్తలో కత్తులు పెట్టి పొడుచుడు అనేది ఉందా లేదా? హ్మ్. ఈ వెన్నుపోటు రాజకీయాలనేది హ్మ్. హ్మ్. దాని యొక్క మూల పురుషులు అసలు వెన్నుపోటు రాజకీయాల యూనివర్సిటీ ఏదైనా ఉంటే తెలుగుదేశం పార్టీ. హ్మ్. హ్మ్. ఎందుకంటే వ్యవస్థాపక అధ్యక్షుడు అంత గ్లామరస్ పర్సనాలిటీ, పేద ప్రజలకు అంత మంచి చేసిన వ్యక్తి, బలహీన వర్గాల అభ్యున్నతికి ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి ఎన్టీ రామారావుని బొత్తల కత్తి పెట్టి కుచ్చి హ్మ్. పార్టీని క్యాప్చర్ చేసుకున్న వాళ్ళు చంద్రబాబు నాయుడు. హ్మ్. ఇక ఆయన శిష్యరికంలో ఈయన ఏమంత పెద్ద గొప్పగా ఎదుగుతాడండి. ఓకే. ఇగో కుమ్మరివాడిని బట్టే కుండలుంటాయి ఓకే. కదా. ఆ! అతను నిపుణుడైతే మంచి కుండలొస్తాయి. హ్మ్. అతనిలో నిపుణత తాగిపోతే హ్మ్. ఆయన ఆ మట్టి పాత్రను ఇంకో రకంగా వస్తది. ఓకే. అది ఆ రకంగా జరుగుతదనమాట. ఇప్పుడు వీళ్ళిచ్చినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో చాలా హామీలిచ్చారు. 6 గ్యారంటీలన్నారు. లేకపోతే తులం బంగారం అన్నారు. మహిళలకు పెద్ద పీఠం అన్నారు. సో, బస్ ఇచ్చిర్రు. కొన్ని కొన్ని హామీలు కనిపిస్తా ఉన్నాయి. మార్పు జరగలేదంటారా? కొద్దిగా కూడా మార్పు అంటే జరగలేదంటారా? విషయం ఏందంటే, ఈ హ్మ్. ఎన్నికల మేనిఫెస్టో తయారు చేసిన వ్యక్తులకి ఇది హ్మ్. ఖచ్చితంగా అమలు జరగాలా? హ్మ్. వీటికి ఎన్ని నిధులు అవసరం పడతది? ఎంత రాష్ట్ర బడ్జెట్ పర్మిట్ చేస్తది? చెయ్యదు? అనే విషయాల మీద వాళ్ళు కూలంకషంగా చర్చించిన వాళ్ళు గాదు. ఏ విషయాలను పరిగణలోకి తీసుకున్నవాళ్ళు గాదు. హ్మ్. తర్వాత వాళ్ళేందంటే, ఏ వర్గాలు ఆనాడు టీఆర్ఎస్ వర్గంతో కొంత కోపంగా ఉన్నాయి, కొంత ఏవగింపుతో ఉన్నాయి, హ్మ్. కొంత అసహనంగా ఉన్నాయంటే, హ్మ్. అట్లాంటి వాగ్దానాలను వీళ్ళు చేసేసి ఒక రకంగా ప్రజల దగ్గరికి పోయి పచ్చి అబద్దాలాడి హ్మ్. మ్యాండేట్ సాధించినారు. ఓకే. అది. ఇది నిన్న బట్టి విక్రమార్క గూడా మాట్లాడుతున్నాడు ప్రెస్ మీట్‌లో. గత ప్రభుత్వం 7,00,000 కోట్ల
అప్పు చేసిపోయింది. వాళ్ళు చేసిన అప్పులకే వడ్డీలు కట్టడానికే సరిపోతున్నాయి పైసలన్నీ. మీకు ఒక విషయం మాకు టైం చెప్పాలి. ఇవ్వరా అని చెప్పి మాట్లాడుతున్నాడు. పచ్చి అసమర్థ రాజకీయ నాయకుడు ఎవడన్నా ఉంటే అది బట్టి విక్రమార్క. ఆయనకసలు ఆర్థిక శాఖ మీద అవగాహన లేదు. హ్మ్. ఆయన ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలదు. హ్మ్. ఆయన ఎంతసేపు గోతికాడ వెయిట్ చేస్తున్న ఒక నక్క. హ్మ్. ఎప్పుడు రేవంత్ రెడ్డి పోతాడా? హ్మ్. ఎప్పుడు నేను ముఖ్యమంత్రి అవుతానని రాజశేఖర రెడ్డి లాంటి బట్టలు వేయడము, హ్మ్. ఏదో సంయమనంగా ఆయనదంతా నటన. ఓకే. ఆయన ఆయనలో డెప్తే కనబడదు. ఓకే. అసలు రాజకీయంగా హ్మ్. పార్టీకి సంబంధించిన వ్యవహారాలలో ప్రజల యొక్క మనోభావాలతోని గాని, ప్రజల యొక్క విశ్వాసం గాని చూరగొన్న నాయకుడిలాగా హ్మ్. ఆయన ఎన్నడూ లేడు. ఓకే. అసలు ఆయనకి ఎన్నడూ ప్రజా విశ్వాసం ఆయన వైపు లేదు. ఓకే. ఇప్పుడు మళ్ళీ గనక ఎన్నికలంటూ జరిగితే హ్మ్. ఈ మంత్రులందరికీ డిపాజిట్లు రావు. ఎవ్వడికి. ఆ! మీరు స్టాంప్ కాగితం రాసిస్తా. ఓకే. దమ్ముంటే ఆ! ఒక లిట్మస్ టెస్ట్ కింద హ్మ్. ఎవడో ఒక మంత్రి రాజీనామా చేసేసి హ్మ్. నేను గెలుస్తా అని తొడగట్టి నిలబడేటాన్ని ఒక్కని పేరు చెప్పండి సార్. హ్మ్. నేను ఏదంటే అది. ఒకవేళ నేను రాజకీయ విశ్లేషణే మానేస్తా. ఓకే. అంతెందుకు హ్మ్. ఈవెన్ ముఖ్యమంత్రితో కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా. రేవంత్ రెడ్డి కూడా హ్మ్. నిజంగా నా యొక్క పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. హ్మ్. నేను ఏదో అతను అన్నాడు కదా! లోక్‌సభ ఎలక్షన్స్ అప్పుడు రెఫరెండమ్ అని. హ్మ్. ఈనాడు ఒక టెస్ట్ కోసమని, హ్మ్. ఒక లిట్మస్ టెస్ట్ కోసమని ఆయన మంత్రివర్గ సహచరులు గాని, ఆయనకు నచ్చిన స్థానాన్ని ఎన్నుకోమను. హ్మ్. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలలో ఏదన్నా ఒకదాన్ని నమ్ముకొని హ్మ్. ఆయన నిలబడమను, లేతే ఆయన పార్టీ తరపున నిలబెట్టించి వాళ్ళని గెలిపించమను. అప్పుడు ఆయన కార్యదీక్షత మీద, ఆయన పరిపాలన మీద నిజంగా ప్రజలు ఆయన్ని ఇష్టపడుతున్నారా? అప్పుడు తేలిపోతది. అంటే ఏడాదిలోనే డిసైడ్ చేస్తారంటారా పబ్లిక్ వీళ్ళు మంచిగా చేస్తున్నారా లేదా? అసలు ఏడాదిగా సార్ నెల రోజులు పట్టింది. హ్మ్. ఎప్పుడైతే రైతు భరోసా అనే దాన్ని స్టార్ట్ చేయలేదో, హ్మ్. రైతు బంధు ఎగ్గొట్టడం మొదలెట్టినాడో, హ్మ్. ఇవ్వలేకపోయినాడో, షాదీ ముబారక్ అనే దానికి పంగనామాలు పెట్టినాడో, హ్మ్. అప్పుడే ప్రజలకు అర్థమైంది ఈడు ఒట్టిగా అబద్ధాలు ఆడినాడు. ఏదో మా ఓట్లు దండుకోవడానికి చేసిన రాజకీయ కుట్ర హ్మ్. అనే విషయం వాళ్ళు గ్రహించినారు. ఓకే. అందుకే ప్రజలు ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డిని సీరియస్‌గా తీసుకోలేదు. రైట్. ఇప్పుడు పార్లమెంట్ ఆ! ఎన్నికల్లో ఆ! ఎందుకు గెలిచినారు అనంటే, హ్మ్. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కొన్ని సీట్లే గెలిచినారు. ఓకే. అంటే వాళ్ళు అసెంబ్లీలో అసెంబ్లీ స్థానాలకు సరిపడా మంది గెలిచినారో, హ్మ్. ఇంతే నిష్పత్తిలో కూడా పార్లమెంట్‌లో గెలవాల. హ్మ్. కానీ పార్లమెంట్‌లో సడెన్‌గా విండ్ మారింది గదా! హ్మ్. అంటే మోడీని చూసి ఓటు వేసినాడు అని ఏదో ఒక అవును. వీరతవాదము, అవును. థర్డ్ క్లాస్ ఆర్గ్యుమెంట్ జేస్తారు. హ్మ్. మోడీని చూసి ఓటు వేయడము అనేది ఏది ఉండదు. దక్షిణాది ప్రజలు ఎప్పుడు కూడా హ్మ్. వాళ్ళ ఓన్ వేలో వాళ్ళు ఆలోచిస్తారు. ఓకే. ఇట్లా, అట్లా అని కాదు. నాడు ఇందిరాగాంధీ హ్మ్. దేశమంతా ఓడిపోయినా కర్ణాటకలో, ఆంధ్రప్రదేశ్‌లో గెలిచింది. ఓకే. సో, కాంగ్రెస్ యొక్క గౌరవ మర్యాదలు, ప్రేమాభిమానాలు ప్రజలలో ఇంకా ఉన్నప్పటికీ, రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి వల్ల మొత్తం పార్టీకే చెడ్డ పేరొస్తుంది. ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు. బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి ఎప్పుడు పోతాడా? ఎప్పుడు నేను సీఎం చైర్ ఎక్కుదామా అని చెప్పి కాచుకొని కూర్చున్నాడు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. నిజంగానే అట్లాంటి స్కెచ్ ఉందంటారా? జరుగుతుందా? 100% అదే ఉంది. ఇంకా ఆల్రెడీ ఏముంటది? డిప్యూటీ సీఎం ఉన్నాడు కదా! బట్టి విక్రమార్క. సార్ డిప్యూటీ సీఎం ఆ! అక్కడికి సంతృప్తి పడతారా? ఆ! మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేసినాడు, లంచ్ చేయడా? ఇప్పుడు ఎక్కడో నల్లమల అడవుల్లోంచి తొక్కుకుంటూ వచ్చిన ఆయనకు ముఖ్యమంత్రి పదవి వస్తే, హ్మ్. అసలు ఆయనకి ఏ సంబంధం కాంగ్రెస్‌తోని? హ్మ్. కాంగ్రెస్‌లోనే పుట్టి పెరిగిన వ్యక్తి గదా! హ్మ్. సహజంగా ఆయనే కాంగ్రెస్ పార్టీ మేము షెడ్యూల్ కులాల వాళ్ళకి సమానమని ప్రతిపాదిస్తా అన్నది గదా! హ్మ్. సో, ఆ దశలోపల నేను ఎస్సీ స దానికి తెగకు చెందిన వాడిని. నేను హ్మ్. మంచిగా చదువుకున్న వ్యక్తిని. నేను పార్టీలో మొదటి నుంచి విధేయుడిగా ఉన్నాను. అటు ఇందిరాగాంధీ గాని, రాజీవ్ గాంధీ గాని, ఇతరులతో గాని, తర్వాత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ అతను వైఎస్ రాజశేఖర హ్మ్. రెడ్డికి అత్యంత సన్నిహితుడు. సో, ఈ రకంగా ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయని ఆయన భావన. ఓకే. అందుకోసమే ఈ చివరగా చెప్పండి సార్. ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికలొస్తాయి. దాని తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు గూడా దగ్గరలో రాబోతున్నాయి. దాని తర్వాత మళ్ళా జమిలీ ఎన్నికలు అది ఇది అంటే ఇక 4 ఏళ్లలో మళ్ళా ఎన్నికలొస్తాయి. 4 ఏళ్లెక్కడ ఆ! అసలు 3 ఏళ్లలో వచ్చేస్తాయి 3 ఎన్నికలు. ఏళ్లలో వస్తాయి. సో, ఈ ప్రాసెస్‌లో ఒకవేళ ప్రభుత్వం పనితీరు ఇట్లనే ఉంటే, ఈ ఎన్నికలు ప్రాసెస్ మళ్ళీ అసెంబ్లీ ప్రభుత్వం ఎన్నికలొచ్చేసరికి తీరు ఎట్లా ఇట్లనే ఉంటది పరిస్థితి కాంగ్రెస్ పరిస్థితి? మీరు ఇంకో మీరు మీ ప్రశ్నను సరిదిద్దుకోవాలి. హ్మ్. ఏందంటే ప్రభుత్వం తీరు ఇట్లనే ఉంటే అంటే ఇట్లనే ఉంటది. హ్మ్. ఎందుకంటే మార్పు ఎ జరగదంటారా? సాధ్యం కాదు. ఎందుకంటే హ్మ్. రేవంత్ రెడ్డి నాయకత్వం ఉన్నంత కాలము హ్మ్. ప్రజలకు వంచనే జరుగుతది. హ్మ్. ప్రజలను మోసం చేయడం జరుగుతది. దగా చేయడం జరుగుతది తప్ప ప్రజాపాలన, ప్రజల కోణం లోపల నిర్ణయాలు తీసుకోవడము, ప్రజల గురించి మంచి ఆలోచించడం ఆయన నెత్తికి ఇప్పుడు తట్టదు. సీఎంని మార్చమంటుర్రా మీరు? సీఎంని మార్చాలంటుర్రా? సి సీఎంనొక్కడినే కాదు, పార్టీ లోకల్ లీడర్‌షిప్‌ని గూడా మార్చాల. ఓకే. పార్టీ లోకల్ లీడర్‌షిప్‌లో ఎట్ట తయారయ్యారంటే అందరూ వందమగదులైనారు. హ్మ్. అంటే ఎవరు ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళ గుణగానం చేయడం, వాళ్ళ కాళ్ళు పట్టుకోవడము, వాళ్ళను నయానా, భయానా బెదిరించడము, హ్మ్. లేకపోతే బ్లాక్‌మెయిల్ చేయడం కొంతమంది చూస్తున్నాం గదా మనం. ఓకే. అట్టా వాళ్ళు పబ్బం గడుపుకుంటారంట. అది ఓకే. గాకుండా హ్మ్. నిజంగా కాంగ్రెస్ కార్యకర్తల బలం మీద గెలవాలంటే మాత్రం ఇంకా చాలా రకాలైనటువంటి మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ సార్. ఓకే. థాంక్ రైట్. యూ. రైట్.
సో ఇది అడ్వకేట్ శరత్ కుమార్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ.